అనేక రకాలుగా దోషం చెప్పొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది కాకుండా ఇప్పుడు మనకి సెప్టిక్ ట్యాంక్ లాంటివి ఈ మధ్య కాలంలో వచ్చినాయి. అది యాక్చువల్ ప్రాచీన కాలం లేదు, అది జలస్థానం కాదు, కానీ దాన్ని మనం వేరే ఇంకొక దాంట్లో చూడొచ్చు. సెప్టిక్ ట్యాంక్ గురించి సపరేట్ మనం వీడియో చేద్దాం. ప్రస్తుతానికి ఇంతవరకే. సంప్ కానీ నుయ్యి కానీ ఈ రెండు కట్టినప్పుడు ముఖ్యంగా కాంపౌండ్ వాల్కి టచ్ కాకుండా దూరంగా ఉండాలి, ఎంతకంత గ్యాప్ ఉండాలి. పునాది కూడా అంటుకోకూడదు కాంపౌండ్ పునాదికి, అలాగే ఇంటి నుంచి కూడా దూరంగా ఉండాలి. సంప్ అయినా కానీ మీరు వెళ్ళైనా కానీ షేప్ మీరు రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు, లేదా స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో పెట్టుకోవచ్చు. ఏ షేప్లో పెట్టినా కానీ షేప్ అక్కడ ప్రధానం కాదు. ఇంటి కాంపౌండ్ అంటకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. పునాదికి అంటకూడదు, గోడే కాదు పునాది కూడా అంటకూడదు, ఇంటికి కూడా అంటకూడదు. అది కాకుండా సూత్రాలు అని చెప్పేసి నైరుతి ఈశాన్యానికి ఒక దారం పట్టినట్టయితే దాన్ని సూత్రం అంటారు, సూత్ర రజ్జు అంటారు. ఆ సూత్రం నుంచి తప్పించాలి, ఆ లైన్లో పడకూడదు. లైన్కి ఇటుపక్క అటుపక్కన ఉండాలి. అంటే మీకు ఈశాన్య తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో ఉన్నట్టయితే, లేదా ఉత్తరానికి ఉన్నట్టయితే అది మీకు దోషం లేనట్టు చెప్పచ్చు.